నమస్తే అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ హెల్త్ కేర్ సెంటర్ డాక్టర్ మురళీధర్ గారు అండ్ టీమ్ రీసెర్చ్, ఎక్స్పెరిమెంట్స్, ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేస్తున్నాం. డయాబెటీస్ అనే జబ్బు తల్లిదండ్రులకు ఉంటే రావడానికి, తల్లిదండ్రుల నుంచి తీసుకోవడానికి ఏమైనా ఆస్తుల, ప్రాపర్టీసా చెప్పండి? కాదు కదా. తల్లిదండ్రులకు ఉంటే రావడానికి కానీ చాలా ఇలాంటి రేర్ కేసెస్ 1,00,000లో 100 మంది కూడా ఉండటం చాలా నెగ్లెజబుల్. కానీ ఇదొక కారణంగా చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తున్నారో వాళ్ళకే తెలియాలి. స్టమక్ ఆర్గాన్ టైం 7 AM to 9 AM టైంలో పోషక విలువలు ఉన్న ఆహారం అంటే మీరు తినే ఆహారంలో ప్రోటీను, కార్బ్స్, ఫైబరు ఈ 3 ఈక్వల్గా ఉండాలి. కానీ మీరేం చేస్తున్నారు? కార్బోహైడ్రేట్సే ఎక్కువ తింటున్నారు. అంటే రాగులు, సజ్జలు, మిలిట్స్ ఇవే తింటున్నారు ఎక్కువ. బాడీకి ఎలా బలం అందుతుంది చెప్పండి? శక్తి అందుతుంది. అలాగే ఆహారం తినేటప్పుడు హడావిడిగా తినడం, మింగేయడం, నమలకుండా ఉండటం, ప్రశాంతంగా లేకుండా టెన్షన్తో, స్ట్రెస్తో, ఏడుస్తా, బాధతో తినడం ఇలాంటివి ముఖ్యమైన కారణాలు డయాబెటీస్ రావడానికి కానీ ఇంకా వేరే జబ్బులు రావడానికి కానీ. ఆహారం తినేటప్పుడు బాగా నమిలి ప్రశాంతంగా కూర్చొని తినాలి. అలాగే మంచి పోషక విలువలు ఉన్న ఆహారం, ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్ ఈ 3 ఉండేటట్లు తినాలి. బాగా అర్థం చేసుకోండి. ఏ ఫుడ్స్ తినాలి అంటే తినే గుమ్మడికాయ ముక్కలు 6 నీటి ఆవిరి మీద ఉడికించినవి, లేదా స్వీట్ పొటాటో, చిలకడ దుంప, గనసగడ్డ అంటారు. ఇది కూడా నీటి ఆవిరి మీద ఉడికించింది 7:30 కల్లా తిని ఒక ½ an hour గ్యాప్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ చేయండి. ఆ బ్రేక్ఫాస్ట్ కూడా ఎలా ఉండాలి అంటే ప్రోటీన్ ఉండాలి ఎక్కువగా. మార్నింగ్ టైం పెసరట్టు, దిబ్బ రొట్టె, ఆవిరి కుడుము, వడ, పొంగలి ఇలాంటివి అన్నమాట. మైదా ఫుడ్స్ అనేవి కొద్ది కాలం అవాయిడ్ చేయండి. ఎప్పుడో తినాలి కానీ అకేషనల్లీ రెగ్యులర్గా మైదా ఫుడ్స్ తినొద్దు. అది మంచిది కాదు. ఎనీ హెల్త్ ప్రాబ్లం, సైకలాజికల్ ప్రాబ్లం, యూనివర్సల్ లైఫ్ స్టైల్ హెల్త్ కేర్ సెంటర్.